హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లాక్స్ లెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం మార్చి 24 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఎర్త్ అవర్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లాస్ట్ క్లాస్లో మనము ఈ ఎర్త్ అవర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇది ప్రీవియస్ యూపీఎస్సీ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇది యుఎన్ఈపి మరియు యునెస్కో యొక్క సంయుక్త కార్యక్రమం. సో ఫస్ట్ స్టేట్మెంటే మనకి రాంగ్. ఇది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమం, కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్. వీ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్ ఏ అండ్ డి. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ బోత్ ద కేసెస్ లో కామన్, కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. వాతావరణ మార్పు మరియు భూగ్రహాన్ని కాపాడవలసిన అవసరం గురించి అవగాహన పెంచడానికి ఇది ఒక ఉద్యమం. ఎస్, యాక్చువల్గా ఈ ఎర్త్ అవర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి, ప్రజలలో వాతావరణ మార్పులకి సంబంధించి అవగాహన కల్పించడం కోసం ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏమవుతుందండి? సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. ఇది ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట రోజున 1 గంట పాటు లైట్లు ఆపివేయడానికి ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనే ఉద్యమం. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఈ ఎర్త్ అవర్ అనేది ప్రతి ఏటా ఒక నిర్దిష్ట రోజున జరుపుకుంటారు. ఈ ఎర్త్ అవర్ రోజున ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లలోని ఎలక్ట్రిక్ బల్బ్స్ మరియు ఎలక్ట్రిక్ పరికరాలు 1 గంట పాటు నిలిపివేయడం జరుగుతుంది. సో సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, విద్యా బోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యం. ఈ ఆర్టికల్లో ముఖ్యంగా విద్యా బోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యమవుతుంది అని, అలానే యునెస్కో దాని కొరకు తీసుకుంటున్న చర్యలు, ప్రతిపాదించిన మోడల్స్ గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగిందండి. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్లో ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇటీవలి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చాలా వార్తలలో ఉంటుంది. ఆ కంటెక్స్లో ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. సెకండ్ వన్, 2023-24లో పిఎస్బిల డివిడెండ్ 27,830 కోట్లు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల యొక్క డివిడెండ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, 5 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం. సో భారత ప్రభుత్వం యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించడం జరిగింది. ఇది ఎకానమీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కంటెక్స్ట్ లో ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అండ్ ఫోర్త్ వన్, నల్లమల పులుల కళ. సో నల్లమల అడవిలలో ఇటీవలి వార్షిక పులుల గణనకు సంబంధించిన నివేదికని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ లో ఇంపార్టెంట్. అండ్ ఫిఫ్త్ వన్, ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞాన్పీఠ్. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డు యొక్క ప్రాముఖ్యత మరియు అదర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి ఇక్కడ చూద్దామండి. ఇది మనకి మిస్లీనియస్ జనరల్ నాలెడ్జ్ లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. విద్యా బోధనలో నాణ్యత స్థానిక భాషలతోనే సాధ్యం. విద్యా బోధనలో మనకి మాతృభాష ద్వారా విద్యను బోధించడం వలన విద్యార్థి యొక్క సమగ్ర వికాసానికి దోహదపడుతుంది అని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో విజయం సాధించాలి అంటే ఇంగ్లీష్ లాంటి గ్లోబల్ లింగ్వి ఫ్రాంకా అవసరం అనేది చాలామంది విద్యార్థులు మరియు తల్లిదండ్రుల భావన. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలా విద్యా సంస్థలు ఇప్పుడు మాతృభాషలో కంటే కూడా ఇంగ్లీష్ వంటి ఇతర భాషలలో విద్యా అవకాశాలకి ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒక జాతి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే పోటీ ప్రపంచంలో రాణించడానికి యునెస్కో కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా బహుభాషా విద్యా విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ బహుభాషా విద్యా విధానం అంటే ఏంటి అండి? ఈ బహుభాషా విద్యా విధానంలో మాతృభాషతో పాటు ఇతర భాషలలో కూడా బోధన అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మాతృభాషను తప్పనిసరిగా కొనసాగిస్తారు. విజ్ఞాన, సాంకేతిక శాస్త్రాలు, ఇంజనీరింగ్, గణితం, వైద్యం అంటే ఈ స్టెమ్ కోర్సెస్ అంటాం. ఈ స్టెమ్ కోర్సెస్ వంటి వాటిని మాతృభాషలో బోధిస్తూ ఆంగ్ల భాషలోనూ కూడా చదువుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు ఈ బహుభాషా విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ కంటెక్స్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ గురించి చూద్దామండి. ప్రపంచంలోనే అత్యధిక భాషలు ఉన్న దేశం పపువా న్యూగిని. సుమారు 800కు పైగా భాషలు ఉన్నాయి. మరి ఇక్కడ విద్యా బోధన ఏ విధంగా ఉంది అనేది చూస్తే, ఇక్కడ ప్రాథమిక విద్యను మాతృభాషా మాధ్యమంలో చెబుతున్నారు. అంటే మొదటి 6 తరగతులను మాతృభాషలోనే బోధిస్తున్నారు. 3వ తరగతి నుంచి ఆంగ్లాన్ని ఒక సబ్జెక్టుగా పరిచయం చేస్తున్నారు. అంటే విద్యా బోధన మాతృభాషలో సాగుతుంది, కానీ ఒక సబ్జెక్టుగా ఆంగ్లాన్ని కూడా యాడ్ చేస్తున్నారు.
ఇది 1 to 6th క్లాస్ వరకు 7 నుంచి పై తరగతులను ఆంగ్ల మాధ్యమంలో కొనసాగిస్తున్నారు. అంటే 7th నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే కొనసాగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందండి, ఈ విధానాలు ప్రాంతీయ భాషలను, ప్రజల సాంస్కృతిక హక్కులను కాపాడడంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో భిన్న భాషల వారు ఏకోన్ముఖంగా అంటే యూనిడైరెక్షనల్లో ముందుకు సాగడానికి తోడ్పడుతున్నాయి. అంటే అటు మాతృభాషలో 6th క్లాస్ వరకు విద్యా బోధన జరగడం వలన విద్యార్థి యొక్క సమగ్ర వికాసం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం 7th నుంచి అందరూ కూడా ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. దీని వలన శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా అందిపుచ్చుకోవడానికి అండ్ ఈ గ్లోబలైజేషన్ ఎరాలో కాంపిటీషన్ని తట్టుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. అయితే భారతదేశంలో దీనికి సంబంధించిన విధానం ఏ విధంగా ఉంది అనేది చూస్తే, భారత రాజ్యాంగం మాతృభాషలో విద్యా బోధనను ప్రాథమిక హక్కుగా పేర్కొంది. యాక్చువల్గా ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగ హక్కు. అంటే ఆర్టికల్ 350A ప్రకారం మనకి రాజ్యాంగ హక్కుగా అప్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ మాతృభాషలో విద్యా బోధన చేయాలని ఉంది. ప్రాథమిక హక్కు కాదు, రాజ్యాంగ హక్కుగా పేర్కొనడం జరిగింది. అలానే నాణ్యమైన విద్యను ప్రతి పౌరుడికి అందించడానికి, విశ్వవ్యాప్త ఉపాధి అవకాశాలను అందుకోవడానికి భారత ప్రభుత్వం 2020లో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 గురించే ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దీనిలోని 3 లాంగ్వేజ్ ఫార్ములాని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. NEP 2020లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, టీచింగ్ అప్ టు అట్లీస్ట్ grade 5 టు బి ఇన్ మదర్ టంగ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్. అంటే 5వ తరగతి వరకు, కనీసం 5వ తరగతి వరకు మాతృభాషలో విద్యా బోధన అనేది ఆచరించాలి అని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలియజేస్తుంది. అలానే యునెస్కో బహుభాషా విద్యా విధానాన్ని అడాప్ట్ చేసుకుంటూ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ప్రతిపాదించడం జరిగింది. ఇందులో మాతృభాషతో పాటు ఏదైనా ఒక భారతీయ భాషని, అలానే ఒక అంతర్జాతీయ భాషని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే మదర్ టంగ్, ఒక ఇండియన్ లాంగ్వేజ్ మరియు ఒక ఫారిన్ లాంగ్వేజ్ని నేర్చుకునే విధంగా ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని డిజైన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీని కల్పించడం జరిగింది. ఈ ఇండియన్ లాంగ్వేజ్ మరియు ఫారిన్ లాంగ్వేజ్ యొక్క చాయిస్ని విద్యార్థులకే వదిలేయడం జరిగింది. నో లాంగ్వేజ్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టేట్. ఏ రాష్ట్రం మీద కూడా ఏ భాషని రుద్దడానికి ఈ NEP 2020 ప్రయత్నించడం లేదు. కేవలం విద్యార్థుల యొక్క చాయిస్ ప్రాతిపదికన మాత్రమే ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది మనకి ఈ NEP 2020 ప్రతిపాదిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2023-24లో PSBల డివిడెండ్ 27,830 కోట్లు. సో పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల యొక్క డివిడెండ్ 27,830 కోట్లకు చేరింది అని నివేదిక తెలియజేస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క డివిడెండ్ చెల్లింపులు 2023-24లో 33% పెరిగి 27,830 కోట్లకు చేరాయి. డివిడెండ్ అంటే ఏంటి అండి? ఎవరైతే దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశారో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క షేర్స్ మీద, వాళ్ళకి లాభాల రూపంలో ఇచ్చేదానినే డివిడెండ్ అంటారు. 2023-24లో ఈ డివిడెండ్లు 27,830 కోట్లకు చేరాయి. అంటే ఇది బ్యాంకుల యొక్క ఆర్థిక పరిస్థితిని, ముఖ్యంగా హెల్దీ బ్యాంకింగ్ అట్మాస్ఫియర్ని తెలియజేస్తుంది. ఈ మొత్తంలో సుమారు 65% ప్రభుత్వానికి చెల్లించినట్లు తెలుస్తుంది. ఎందుకు? మేజర్ షేర్ హోల్డర్, ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో మేజర్ షేర్ హోల్డర్ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి సుమారు 65% ప్రభుత్వానికే డివిడెండ్లు చెల్లించడం జరిగింది. 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023-24లో 1.41 లక్షల కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. 2022-23లో ఇది కేవలం 1.05 లక్షల కోట్ల నికర లాభం మాత్రమే ఉంది. ఇప్పుడు 1.41 లక్షల కోట్లకు చేరింది. అలానే 2024-25 ఇక్కడ ప్రాస్పెక్ట్స్ చూస్తే 9 నెలల కాలంలోనే 1.29 లక్షల కోట్ల నికర లాభాన్ని ప్రకటించాయి. అంటే కమింగ్ డేస్ మిగిలిన 3 నెలల కాలంలో ఈ 2023-24 యొక్క నికర లాభాన్ని కూడా దాటే అవకాశం ఉంది. ఈ నెట్ ప్రాఫిట్స్లో 40% వాటా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కలిగి ఉందండి. సుమారు 2023-24లో 22% వృద్ధితో స్టేట్ బ్యాంక్ 61,077 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇక్కడ చూడండి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 85,390 కోట్ల నష్టాల్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు 2023-24లో రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించడం విశేషంగా చెప్పవచ్చు. సో మన భారతదేశంలోని బ్యాంకింగ్ సెక్టార్ ఎంత హెల్దీగా ఉన్నది అనేది దీన్ని బట్టి మనము చూడవచ్చు అండి. ముఖ్యంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి భారీగా తగ్గుముఖం పట్టాయి.
ఇటీవలే మనము ఆల్ టైమ్ లో 2.8% ఆఫ్ ఎన్పిఎస్ని కూడా చూడడం జరిగింది. సో ఈ విధంగా బ్యాంకింగ్ సెక్టార్ అనేది ఒక బ్రైట్ స్పాట్గా కనిపిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 5 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకం. మనకి ట్రేడ్ రెజిమ్ ఏదైతే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ట్రేడ్ రెజిమ్ ఉందో అందులో కొన్ని ట్రేడ్ రెమెడీస్ ఉంటాయండి. సో ఈ ట్రేడ్ రెమెడీస్లో ముఖ్యంగా యాంటీ డంపింగ్ డ్యూటీ మరియు కౌంటర్ వేలింగ్ డ్యూటీస్ అని కొన్ని ఉంటాయి. వాటి గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. చైనా చౌక దిగుమతుల నుండి దేశీయ తయారీదారులను రక్షించడానికి మన దేశం ఈ నెలలో ఇప్పటి వరకు వ్యాక్యూమ్ ఫ్లాస్కులు, అల్యూమినియం ఫాయిల్లతో పాటు 5 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించింది. అయితే ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి అండి? ఏదైనా ఒక ప్రొడ్యూసర్ కావచ్చు, ఒక ఎక్స్పోర్టర్ కావచ్చు, లేదా ఒక దేశం తమ వస్తువులని విదేశాలలో డంపింగ్ చేస్తే, అంటే తక్కువ ధరలకే తమ వస్తువులని విదేశాలలో డంపింగ్ చేస్తే దాని ప్రభావం నుంచి దేశీయ తయారీదారులని కాపాడడం కోసం ఈ యాంటీ డంపింగ్ డ్యూటీస్ అనేవి వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వ్యాక్యూమ్ ఫ్లాస్కులనే తీసుకుందాము. జనరల్గా వ్యాక్యూమ్ ఫ్లాస్కులు భారతదేశంలో 300 నుంచి 350 రూపాయలు ఉన్నాయనుకోండి. చైనా అదే వ్యాక్యూమ్ ఫ్లాస్క్ని 200 నుంచి 250 రూపాయలకి భారతదేశానికి ఎగుమతి చేసినప్పుడు ఏం జరుగుతుందండి? భారతదేశ తయారీదారులు ఇక్కడ ఈ రంగంలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనిని ఎదుర్కోవడం కోసం ఈ 250 మీద యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది విధిస్తారు. దానివల్ల ఏం జరుగుతుందండి? ఈ ఓవరాల్ కాస్ట్ నియర్లీ 300 నుంచి 350 రూపీస్ అవుతుంది. అంటే ఈక్వల్ టు ఇండియన్ ప్రోడక్ట్ అవుతుంది. కాబట్టి ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని మెయింటైన్ చేయడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీస్ని విధించడానికి WTO అవకాశం కల్పించింది. ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? టు రెడ్యూస్ డిస్క్రిమినేటరీ ప్రైస్ అండ్ అన్ఫెయిర్ కాంపిటీషన్ ఫ్రమ్ ఫారిన్ ఎక్స్పోర్టర్స్. ఫారిన్ ఎక్స్పోర్టర్స్ నుంచి ఈ అన్ఫెయిర్ కాంపిటీషన్ని తగ్గించడం కోసం యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది వేస్తారు. అయితే కౌంటర్ వేలింగ్ డ్యూటీ మెజర్స్ ఏంటి? కౌంటర్ వేలింగ్ డ్యూటీ ముఖ్యంగా ఏదైతే సబ్సిడైజ్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయో, అంటే విపరీతమైన సబ్సిడీల కారణంగా వస్తువు తయారీ యొక్క కాస్ట్ తగ్గిపోతుంది. దాని వలన ఈ ప్రొడక్ట్ కాస్ట్ కూడా తగ్గుముఖం పడుతుంది. కానీ వేరే దేశంలో ఏం జరుగుతుంది? అక్కడ సబ్సిడీలు లేకపోవడం వలన ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే రేట్ ఆఫ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ సబ్సిడీలు తీసుకున్న దేశంలోని వస్తువులు తక్కువ ధరకి లభించి అవి వేరే దేశంలో అమ్మకానికి పెట్టినప్పుడు అలాంటి దానిని ప్రివెంట్ చేయడం కోసం ఈ కౌంటర్ వేలింగ్ డ్యూటీస్ అనేవి వేస్తారంటే సబ్సిడీల కారణంగా తగ్గిన ధరని కౌంటర్ వేల్ చేయడం కోసం ఈ కౌంటర్ వేలింగ్ డ్యూటీస్ అనేవి వేస్తారు. దీనిని కూడా WTO యొక్క ట్రేడ్ రెమెడీస్లో పొందుపరచడం జరిగింది. ప్రెజెంట్ న్యూస్ కంటెక్స్ట్ ఏంటి అండి? 5 చైనా ఉత్పత్తులపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే అన్ఫెయిర్ కాంపిటీషన్ని తగ్గించడం కోసము చీప్ ప్రొడక్ట్స్ని భారతదేశంలో డంప్ చేస్తున్నప్పుడు చైనా దాని యొక్క లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ని మెయింటైన్ చేయడం కోసం ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది విధిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత వ్యవసాయ కార్మికుల్లో మహిళల వాటా 64.4%. గోద్రెజ్ అగ్రోవేట్ యొక్క నివేదిక దీనిని తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన గణాంకాలను ఇక్కడ చూద్దామండి. దేశ వ్యవసాయ కార్మికులలో ఇక్కడ సెక్టార్ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది చూడండి. అంటే వ్యవసాయ కార్మికులలో మహిళల వాటా 64.4%గా ఉంది అని గోద్రెజ్ అగ్రోవేట్ నివేదిక వెల్లడించింది. కానీ అగ్రగామి వ్యవసాయ మరియు వ్యవసాయ ఆధారిత కంపెనీలలో మహిళా ఉద్యోగుల వాటా కేవలం 6 నుంచి 10% మాత్రమని తెలుపుతుంది. అంటే అగ్రి రిలేటెడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలలో మహిళల యొక్క ఉద్యోగులు వాటా కేవలం 6 నుంచి 10% మాత్రమే ఉంది. IIM అహ్మదాబాద్, గోద్రెజ్ DIEతో కలిసి ఉమెన్ ఇన్ అగ్రి బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ పేరిట ఈ నివేదికను గోద్రెజ్ అగ్రోవేట్ వెలువరించింది. అండ్ వ్యవసాయ సంబంధిత చదువులలో మహిళల వాటా 30 నుంచి 40% వరకు ఉండగా కేవలం కొందరు మాత్రమే ఉద్యోగాల్లోకి చేరుతున్నారు. అంటే 30 to 40% మహిళలు ఈ వ్యవసాయ ఆధారిత చదువులలో మనకి గ్రాడ్యుయేట్స్ ఉన్నా కూడా ఈ ఉద్యోగాల కల్పన విషయంలో లేదా ఉద్యోగాల చేరిక విషయంలో మనం చూస్తే చాలా తక్కువ శాతం అనేది చూడవచ్చు. అలానే ఓవరాల్గా ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది చూస్తే భారతదేశంలో ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయితే ఇంప్రూవ్ అవ్వడం మనం చూడవచ్చు అండి. 2017-18లో మనము కేవలం 23.3%గా దీన్ని చూసాము. అయితే 2023-24లో ఇది 41.7%కి పెరిగింది. రీసెంట్ ఎకనామిక్ సర్వే దీనిని హైలైట్ చేయడం జరిగింది. ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే ఏంటి అండి?
మనకి ఓవరాల్గా వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో ఉన్న మహిళల సంఖ్య ఎంత ఉందో దానిలో లేబర్ ఫోర్స్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ రేషియోనే మనము ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటాము. ఇక్కడ ఆ ఫార్ములా చూడండి, నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద లేబర్ ఫోర్స్ అంటే ఆల్రెడీ లేబర్ ఫోర్స్లో ఉన్న మహిళలు బై నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ పాపులేషన్, అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏదైతే ఉందో 15 to 59 వర్కింగ్ ఏజ్ పాపులేషన్, ఇందులో ఎంతమంది మహిళలు ఉన్నారు ఇంటూ 100. ఈ రేషియోనే మనము ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అని పిలుస్తారు. ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎక్కువగా ఉంటే దాని అర్థం ఏంటండి, ఎక్కువ మంది మహిళలు ఈ లేబర్ ఫోర్స్లో ఉన్నారు అని అర్థం. అంటే ఎక్కువ మంది మహిళలు ఏదర్ ఆర్గనైజ్డ్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉద్యోగాలలో మనకి ఉన్నట్టు తెలుస్తుంది. దీనినే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటారు. ఇప్పుడు భారతదేశంలో 41.7% ఉంది. ఎక్కువ ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఉంటే ఆర్థికంగా భారతదేశం కూడా మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశ జనాభాలో మహిళలు సగం పైగా ఉన్నారు కాబట్టి ఈ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటే ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నల్లమల పులుల కళ ఎన్ఎస్టిఆర్లో 76కు చేరిన సంఖ్య. ఎన్ఎస్టిఆర్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది. 2024 వార్షిక నివేదికలో ఈ గణాంకాలని వెల్లడించడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నల్లమల అటవీ ప్రాంతంలోని నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతుంది. ఈ అభయారణ్యంలో 2023లో 74 వ్యాఘ్రాలు ఉండగా 2024లో వాటి సంఖ్య 76కు చేరింది. అంటే ప్రజెంట్ 76 పులులు ఈ టైగర్ రిజర్వ్లో ఉన్నాయి. 2024 సంవత్సరానికి సంబంధించిన పులుల గణన వార్షిక నివేదికను ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా విడుదల చేశారు. అందులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2018 నాటికి ఈ రిజర్వులో 47 పులులే ఉండేవి. ఈ 6 ఏళ్ల వ్యవధిలో 29 పెరిగి వాటి సంఖ్య 76కు చేరింది. అంటే సుమారు 61.70% మేర ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో పులుల వృద్ధి అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ఇయర్ వైజ్ మనకి చూస్తే 2018లో 47 ఉంటే 2019లో 63, 2020లో 73, 2021లో 73, 22లో 73, 23లో 74 అంటే 24లో 76. ఈ విధంగా మనము ఈ పులుల యొక్క గణన ఏ విధంగా పెరుగుతుంది అనేది చూడవచ్చు. ఈ వార్షిక పులుల గణన కోసం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 3 బ్లాకులుగా విభజించి సీసీ కెమెరాలను, అత్యాధునిక సీసీ కెమెరాలను అమర్చడం జరిగింది. వేల చిత్రాలను విశ్లేషించి వాటి కదలికలు ఆధారంగా ఈ గణనకి రావడం జరిగింది అండి. ఇక్కడ ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు 1.73 పులులు ఉన్నాయని తేల్చడం జరిగింది. అంటే ఈ టైగర్ డెన్సిటీ అనేది ఇక్కడ చూడవచ్చు. అలానే మగ ఆడ పులుల నిష్పత్తి 1:3 లేదా 4గా ఉండాలి. కానీ ఇక్కడ 1:1.25గా ఉంది. ఇవి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, భారతదేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ యొక్క వార్షిక పులుల గణన నివేదిక అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, March 24 వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డే సందర్భంగా ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డేను ప్రతి ఏటా మార్చి 24న నిర్వహిస్తారు. అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులలో ఈ ట్యూబరిక్లోసిస్ లేదా క్షయ ఒకటి. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. మైకోబాక్టీరియం ట్యూబరిక్లోసిస్ అనే బ్యాక్టీరియా ఫలితంగా ఈ క్షయ అనేది వస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులపై ఉంటుందండి. దీనినే పల్మనరీ ట్యూబరిక్లోసిస్ అంటారు. అయితే ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబరిక్లోసిస్ కూడా చూడవచ్చు. శరీరంలో వివిధ భాగాలకు లైక్ లింఫ్ నోడ్స్ కావచ్చు, స్కిన్ కావచ్చు, ఇలా ఇతర భాగాలకి కూడా ఈ ట్యూబరిక్లోసిస్ వ్యాపిస్తుంది. దీనినే ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబరిక్లోసిస్ అంటారు. WHO విడుదల చేసిన గ్లోబల్ ట్యూబరిక్లోసిస్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా 82 లక్షల మందికి కొత్తగా టీబీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. 12 లక్షలకు పైగా ప్రజలు దీనివల్ల మరణించారు. ఈ వరల్డ్ ట్యూబరిక్లోసిస్ డేని ఎందుకు జరుపుకుంటారండి? ఈ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించి దీనిని శాశ్వతంగా నిర్మూలించడానికి చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చెప్పడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. WHO టార్గెట్ ఏంటండి? 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా మనము ఈ ట్యూబరిక్లోసిస్ని శాశ్వతంగా నిర్మూలించాలని టార్గెట్ని ఫిక్స్ చేయడం జరిగింది. అయితే ఇండియా దీనిని 2025 నాటికే ఎరాడికేట్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ప్రజెంట్ సినారియో ప్రకారం ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇంపాసిబుల్ అండి. 2025 నాటికి భారతదేశంలో టీబీ ఎరాడికేట్ అయితే అవ్వదు.
భారత ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన గణాంకాలను చూడండి. 2024లో దేశంలో 26.7 లక్షల టీబీ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా నమోదైంది. అలానే గ్లోబల్ టీబీ బర్డెన్ చూస్తే భారతదేశం హైయెస్ట్ 27%, అలానే చైనా 9%, ఇండోనేషియా 8%, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ 6%గా ఉన్నది. సో ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా గ్లోబల్ బర్డెన్లో భారతదేశమే 27% టీబీ బర్డెన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఈ టీబీని ఎరాడికేట్ చేయడం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా నిక్షయ్ పోషణ యోజన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే క్షయ బాధితులు త్వరగా కోలుకోవాలి అంటే పౌష్టికాహారం చాలా అవసరం. కాబట్టి వారికి పౌష్టికాహారాన్ని అందించడానికి మంత్లీ 500 రూపాయలు మనకి ఎర్లియర్ ఈ నిక్షయ పోషణ యోజనలు ఇచ్చేవారు. అయితే దానిని ఇప్పుడు 1000 రూపాయలకి కూడా పెంచడం జరిగిందండి. సో ఈ విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాల్ని, అలానే నిక్షయ పోర్టల్ అనే ఒక పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఇందులో వీరి యొక్క డీటెయిల్స్ అండ్ వారి యొక్క ప్రోగ్రెస్ని కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ క్షయ వ్యాధికి సంబంధించి వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే 2025 థీమ్ ఏంటండి? ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. సో మనము ఖచ్చితంగా టీబీని ఎండ్ చేస్తాము, దానికి కట్టుబడి ఉన్నాము, మరిన్ని ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించి ఈ ఎండ్ టీబీని డెలివరీ చేస్తాము అని 2025 థీమ్ యొక్క ఉద్దేశంగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రముఖ హిందీ రచయిత వినోద్ శుక్లాకు జ్ఞానపీఠ్, ఛత్తీస్గఢ్ నుంచి పురస్కారం అందుకున్న తొలి రచయిత. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా దేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ వరించింది. 2024కి సంబంధించి ప్రఖ్యాత రచయిత్రి ప్రతిభా రే నేతృత్వంలోని జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 59వ జ్ఞానపీఠ్కు శుక్లా ఎంపికయ్యారని ఈ కమిటీ పేర్కొంది. అలానే ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయితగా ఈయన రికార్డు సృష్టించడం చూడవచ్చు. ఈ జ్ఞానపీఠ్ యొక్క డీటెయిల్స్ మనం చూస్తే దీనిని భారతీయ జ్ఞానపీఠ్ కమిటీ ప్రతి ఏటా నిర్వహిస్తుంది. దీనిని 1961లో మొట్టమొదటిసారిగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ అవార్డెడ్ ఇన్ 1965. దీనిని మొదటి రిసిపియంట్ ఎవరండి? జి శంకర్ కురూప్, మలయాళ రచయిత శంకర్ కురూప్ 1965లో మొదటిసారిగా దీనిని అందుకోవడం జరిగింది. ఎలిజిబిలిటీ ఏంటి? ఇండియన్ సిటిజన్స్ who write in any of the 22 scheduled languages of the Indian Constitution or English, అంటే 22+1 ఇంగ్లీషు భాషలో కానీ లేదా 22 షెడ్యూల్డ్ లాంగ్వేజెస్లో కానీ ఎందులో రచనలు చేసిన ఈ జ్ఞానపీఠ అవార్డుకి అర్హత కలిగి ఉంటారు. అయితే ఇండియన్ సిటిజన్స్ మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటారు. అండ్ అవార్డు రూపంలో ఏమిస్తారు? 11 లక్షల క్యాష్ ప్రైజ్తో పాటు బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి అంటే సరస్వతీదేవిని అండ్ ఏ సైటేషన్ అంటే ప్రశంసా పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే నాట్ పోస్టుమస్, అంటే ద అవార్డ్ ఈజ్ నాట్ గివెన్ పోస్టుమస్లీ. చనిపోయిన వ్యక్తులకి ఈ అవార్డుని ప్రదానం చేయరండి, బతికి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. కౌంటర్ వెయిలింగ్ సుంకాలు తరచుగా దిగుమతులపై దేని కొరకు విధించబడతాయి? ఈ రోజు మనము ఈ కౌంటర్ వెయిలింగ్ డ్యూటీస్ కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.